కృష్ణా జలాలపై నిర్వహించనున్న కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కేఆర్ఎంబీ అధికారులకు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. త్వరలోనే రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంతో మరోసారి భేటీకి ఏర్పాట్లు చేస్తున్నామని కేఆర్ఎంబీ తెలిపినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. మీనాక్షి, ఇవాళ జరగాల్సినటువంటి కేఆర్ఎంబీ కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. సోమవారం రోజు 24న నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ప్రధానంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నుంచి అక్రమంగా ఏపీ నీటిని తరలించుకుపోతుందని చెప్పేసి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంబీకి అలాగే కేంద్ర జలశక్తి మంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ అత్యంత కీలక సమావేశం జరగాల్సి ఉండగా ఏపీకి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు ఏదైతే ఇవాళ జరగాల్సినటువంటి సమావేశానికి తాము హాజరు కాలేము అని చెప్పి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈ సమావేశాన్ని 24కు వాయిదా వేశారు. మనం చూస్తున్నాం, కృష్ణానది పైన ఏదైతే శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నుంచి 35 చోట్ల టెలిమెట్రీ మీటర్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు కేఆర్ఎంబీని కోరుతున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర కూడా సిఆర్పి బలగాలకు సంబంధించి ప్రస్తుతం భద్రతకు సంబంధించి పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ బాధ్యతలకు సంబంధించి భద్రతకు సంబంధించి తెలంగాణ పోలీసులకు అప్పగించాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించి టెలిమెట్రీ ఏర్పాటు చేయడానికి అక్కడ అధికారులు సిద్ధంగా లేరు, ఫండింగ్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కేఆర్ఎంబీ దగ్గర ఈ విషయాలకు సంబంధించి తేల్చుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న స్పష్టం చేశారు. దీంతో ఇవాళ జరగాల్సినటువంటి సమావేశం వాయిదా పడింది. సోమవారం నాడు కీలకంగా కృష్ణానదికి సంబంధించి శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు సంబంధించి వాటి నిర్వహణ పైన కావచ్చు, జలాలకు సంబంధించిన వాటి విషయంలో కీలక సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం వాటర్ సంబంధించిన వినియోగంలోనే ఏపీ అక్రమంగా వాడుకుందని చెప్పేసి తెలంగాణ ఆరోపిస్తుంది. తమకు రావాల్సినటువంటి వాటా నీటినే వాడుకున్నామని ఏపీ చెప్తుంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటర్ పంచాయతీ నేపథ్యంలో సోమవారం జరిగేటువంటి కీలక సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు కేఆర్ఎంబీ తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ అశోక్.